రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసుల కన్నా అల్లుళ్ళే ఎక్కువగా విజయం సాధించారు. కొడుకులని కాదని అల్లుళ్ళు సీఎంలు కూడా అయ్యారు. అల్లుళ్ళు అంతగా ఎదగడానికి వారికి కలిసి వచ్చిన అంశాలేంటి? సక్సెస్ అయిన వారు ఎలాంటి పదవులు అనుభవించారు? వారెవరు? కొడుకులు ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి? మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో కొడుకుల కన్నా అల్లుళ్ళు ఎక్కువగా రాణిస్తూ వస్తున్నారు. తండ్రుల నుంచి చాలామంది వారసత్వంగా ఆస్తులు తీసుకున్నారే తప్ప రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. అలా అదృష్టంతో రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తులుగా ఎదిగిన వారిలో సీఎంలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఏపీ సీఎం చంద్రబాబు అయితే మరొకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా పలువురు మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎం అయ్యారు. ఆయనకు 8 మంది కుమారులు, 4 కూతుర్లు ఉన్నప్పటికీ ఎవరూ కూడా రాజకీయాల్లో రాణించలేకపోయారు. ఎన్టీఆర్ అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పటి వరకు 4 సార్లు సీఎం అయ్యారు. 1983లో మామ పార్టీ టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో మామ పార్టీని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని మొదటిసారి సీఎం అయ్యారు. నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వరకే పరిమితమయ్యారు. ఎన్టీఆర్ వారసులను కాదని చంద్రబాబు మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు చాలా విజయాలు సాధించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 5-6 సార్లు ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, అలాగే ఎమ్మెల్యేగా గెలిచారు స్వర్గీయ జైపాల్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి కీలక పదవులు అనుభవించారు. కానీ ఆయన వారసులు మాత్రం ఎవరూ కూడా రాజకీయాల్లో రాణించలేకపోయారు. జైపాల్ రెడ్డి అల్లుడు రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారు. 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి 2009లో ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. 2018లో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో జైపాల్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. అలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఏకంగా సీఎం కూడా అయ్యారు. కొడుకుల కంటే అల్లుళ్ళకే ఎక్కువ కలిసొచ్చిందని చెప్పడానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డిలే ఎక్కువ ఉదాహరణగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక బాధ్యత వహించి 10 ఏళ్లు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ వారసులు కేటీఆర్, కవిత కీలక రాజకీయాల్లో ఎంతో కాలంగా ఉంటున్నా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా రాణిస్తూ వస్తున్నారు. కేటీఆర్ 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిస్తే హరీష్ రావు 2004లోనే మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆయన వెన్నంటే ఉండి హరీష్ రావు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తూ వచ్చారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఎంతో పేరు సంపాదించుకున్నా హరీష్ రావును మాత్రం బీట్ చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత నెక్స్ట్ సీఎం అభ్యర్థి హరీష్ రావేనని రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా దానిలో హరీష్ రావు కీలక పాత్ర వహిస్తారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపి ట్రబుల్ షూటర్గా హరీష్ రావు పేరు సంపాదించుకున్నాడు. కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ఎంతో పేరు సంపాదించుకున్నప్పటికీ రాజకీయంగా, పార్టీ పరంగా మాత్రం అల్లుడు హరీష్ రావుకే పెద్ద మద్దతు ఉంటుందని టాక్ నడుస్తోంది. టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కన్నా 2 అల్లుళ్ళు సక్సెస్ సాధించారు. పెద్దల్లుడు నారా లోకేష్ ప్రస్తుతం ఏపీలో ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2వ అల్లుడు భరత్ విశాఖపట్నం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ ఇప్పటి వరకు కొడుకును మాత్రం అటు సినిమాల్లోకి, ఇటు రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఆయన వారసుడు మోక్షజ్ఞకు రాజకీయాలు, సినిమాలు రెండూ ఇష్టం లేదని టాక్ నడుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వారసత్వంగా రాణించిన వారిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే మళ్ళీ అంతగా రాణించిన వారిలో ఎవరూ లేరనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో అయినా అల్లులను మించి వారసులు రాజకీయాల్లో రాణిస్తారో లేదో చూడాలి మరి.